రాజకుమారి జానకి. నువ్వు ఉండాల్సింది రాజభవనంలో. నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిర్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే రామాయణం నుంచి ట్రైలర్ వచ్చింది. నచ్చేటట్టే నేను కామికాల్లో రిలీజ్ అయిన విజువల్స్ చాలా నచ్చినాయి. అండ్ హోప్ ఇందులో కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే ట్రైలర్ వచ్చేస్తుంది, తర్వాత మాట్లాడేసుకుందాం. ఓకే, 3, 2, 1 స్టార్ట్. మీ కొత్త రాజు. దేవలోకం, భూలోకం, పాతాళలోకం, ముల్లోకాల్లో ఇక ఒక్కటే సామ్రాజ్యం. సృష్టికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా విష్ణు భగవానుడు అవతారం ఎత్తి లోకాన్ని రక్షించాడు. నా జ్యేష్ఠ పుత్రుడు జై శ్రీరామ్ రాముడు. లోక కళ్యాణం కోసం నా ప్రాణాలు అర్పించాల్సి వచ్చినా అది నాకు సమ్మతమే. నిర్ణయం తీసేసుకున్నాను. ఒక పుత్రుడిగా నా తండ్రి గారి వాగ్దానాన్ని నెరవేర్చడం నా కర్తవ్యం. నీకు 14 ఏళ్ల వనవాసం. మన వివాహ సమయంలో మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోయారా? ఇక మన భవితవ్యం ఒకటే. అందులో ఏది రాసి ఉన్నా సరే నాకు సమ్మతమే. జనస్థానం రాజకుమారి శూర్పణఖ. ఆమె మిమ్మల్ని మోహిస్తోంది. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను శూర్పణఖ. రాముడి మరణం భీకరంగా ఉంటుంది. అవమానం ఘోరంగా ఉంటుంది. రావణుడు ముల్లోకాలకు అధిపతి అయితే ఆ ముల్లోకాల సాక్షిగానే నేను అతన్ని వధిస్తాను. నా సీతను నేను తిరిగి తీసుకొస్తాను. డైలాగ్లో ఇది రాముడి యుగానికి ఆరంభం. ఏం చెప్పాలో అర్థం అట్లా. ఫస్ట్లీ
ఫస్ట్లీ డైలాగ్స్, ఆదిపురుష్ డైలాగ్స్ చాలా చాలా బాగుంటాయి. ఆ సినిమాలో 3 ప్లస్లు అంటే 1 మ్యూజిక్, 2 డైలాగ్స్, 3 బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ 3 తప్ప ఏమి ఉండవు. కానీ ఇందులో కొన్ని విజువల్స్ అయితే గ్రీన్ మ్యాట్ లని ఈజీగా అర్థమైపోతున్నాయి. డైలాగ్స్ అసలు బాగాలేదు. అండ్ నాకు కొట్టేది ఏంటంటే ఫస్ట్ రావణాసురుడు, అదే ఎంట్రీ. అండ్ మేబీ లంకకి వెళ్ళి కుబేరుని దగ్గర రాజ్యం లాగేసుకోవడం అనుకుంటున్నాను. మేబీ బాగా చూపిస్తున్నారు. కానీ వీళ్ళ ఇచ్చే ఇంటర్వ్యూ నచ్చలేదు నాకు. నాకు వీళ్ళ టీం చేసిన పని ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్లీ వీళ్ళ ఇంటర్వ్యూ క్లిఫ్ యాంగర్లు అంట. మనకు తెలిసిన స్టోరీలో క్లిఫ్ యాంగర్లు ఏముంటాయి భయ్య? రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్ళడం, అండ్ తర్వాత రాముడు ఎలా కనుక్కున్నాడో, అసలు ఏం చేశాడు అన్నది బేసిక్. ఇదే కదా మనకు రామాయణం మొత్తం తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకుంటుంది. కానీ ఇలా ప్రమోట్ చేసుకోవడం రావట్లేదు, లేకపోతే కావాలని చెప్తున్నారు అర్థం అట్లా. అండ్ నాకు ట్రైలర్ ఓకే, ట్రైలర్ ఏం పెద్ద ఏమో అనిపించలేదు. నేను కామికాన్ లో చూసాను అండ్ ఆ విజువల్స్ చాలా నచ్చినాయి. కానీ కొన్ని అప్పుడైతే నేను రావణాసురుడు రాజ్యం అంటాడు చూసి అక్కడ నుంచి చూశాను. అండ్ బాగానే ఉంది. కానీ కొన్ని చోట్ల ఈజీగా అర్థమైపోతుంది. గ్రీన్ మ్యాట్లో నాకు గందరగోడలు ఉంటుంది చూడండి, అది కూడా. నాకు ఇప్పుడు చెప్తాను, నాకు నమ్మకం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ రణబీర్ కపూర్ గారు కొన్ని సీన్స్ లో అయితే నాకు లేదు భయ్య, నచ్చలేదు, అసలు నచ్చలేదు. అండ్ హోప్ సినిమా బాగుండాలి. అండ్ దివాళీకి అంటున్నారు, లేదు నవంబర్ అంటున్నారు. ఏమో ఎప్పుడు రిలీజ్ అవుద్దో మాకు కూడా తెలదు. అండ్ మీకు ట్రైలర్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నాకైతే ఆదిపురుష్ మ్యూజిక్ నచ్చింది. ఆదిపురుష్ డైలాగ్స్ చాలా చాలా బాగుంటాయి. అండ్ హోప్ ఎలా ఈ సినిమాకి డైలాగ్ రైటర్ గా పనిచేసినా బాగుండేమో, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసినా బాగుండే వాళ్ళిద్దరునే, చాలా బాగుండేది. అండ్ ఇది పెద్ద అనిపించలేదు భయ్య, సీరియస్ గా నాకైతే పెద్ద అనిపించలేదు. హోప్ సినిమా బాగుండాలి. అండ్ ఇంకా సాంగ్స్ ఉంటాయి కాబట్టి అదే రావాలి. అండ్ రణబీర్ కపూర్ గారు పరశురాముడి కింద ఎలా కనబడతారో చూడాలి. చూద్దాం, వద్దాం. నాకైతే ఎక్సైట్మెంట్ గట్ట ఏమీ లేదు. అండ్ మీరెంత ఎక్సైట్మెంట్ తో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ నేను చెప్పిన 2 పాయింట్స్ మీకు నచ్చలేదు కింద కామెంట్ చేయండి. అలా అప్డేట్లు కావాలంటే వెంటనే సినిమా కొట్టండి, అలాగే మంచి కూడా ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.